హలో అండి, ఈరోజు ఈజీగా అయిపోయే సలాడ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఏంటి అసలు వంట అంటేనే ఈజీగా అవుతాయి, అందులోనూ నాకు ఇంకా కష్టం వంట చేయాలంటే. సింక్ నిండా చాలా గిన్నెలు, లేట్ ప్రాసెస్ అసలు. ఇంకా సలాడ్ ఎలా రెడీ చేయాలంటారా? అదన్నీ ముందు రోజు అనేది మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఏంటంటే స్ప్రౌట్ సలాడ్ అనమాట. మనం పప్పులన్నిటిని నానపోసుకోవాలి. అవి ఎంత వాటర్లో నానపోసుకోవాలి, మొలకలు ఎలా రావాలనేది నేను డీటెయిల్గా చెప్తాను. ముందు రోజు మనం పెసలు, కొన్ని క్వాంటిటీ ఆఫ్ పెసలు అండ్ శనగలు తీసుకున్నాము. శనగలు ఎక్కువ డేస్ పడుతుంది మొలకలు వచ్చేకి. మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. అలా 12 అవర్స్ అయినా ఓకే, 10 అవర్స్ అయినా ఓకే. చేసుకున్నాక ఇలాగ పైన నురుగులాగా ఫామ్ అవుతుంది. మనం వేరే బౌల్లోకి టర్న్ చేసుకుని బాగా వాష్ చేసుకోవాలి 2 or 3 టైమ్స్ విత్ సాల్ట్తో. వాష్ చేసుకున్న తర్వాత వాటిని తడి లేకుండా మనము కాటన్ క్లాతుల్లో కానీ లేదంటే ప్లాస్టిక్ బాక్స్లో, అసలు ప్లాస్టిక్ బాక్స్ యూస్ చేయకూడదు. నాకు ఆ రోజు అసలు కాటన్ క్లాత్స్ కనిపించలేదండి, ఎందుకంటే హడావిళ్ళు ఆఫీస్ కూడా టైం అయిపోతుంది. ఎందుకంటే నేను నైట్ సోక్ చేశాను. మార్నింగ్కి ఇలాగా మనం సెపరేట్ చేసి పెట్టుకుంటే తడి లేకుండా కంటైనర్ బాక్సెస్లో కానీ ఐదర్ కాటన్ క్లాత్స్లో నెక్స్ట్ డేకి అవి మొలకలు అనేవి స్టార్ట్ అవుతాయి. రాగులు కూడా వస్తాయి, గోధుమలు అయితే చాలా లేటుగా వస్తాయి. లాక్డౌన్లో అయితే చాలా బాగా చేసేవాళ్ళం, ఇంటి దగ్గర ఖాళీగా ఉండేవాళ్ళం కదా. ఇవన్నీ మెంతులు కూడా బాగా వస్తాయి, మొలకలు చాలా కమ్మగా ఉంటాయి. ఈసారి మెంతులు చేసి చూపిస్తాను. అసలు చాలామందికి తెలియదు, ఎందుకంటే నా సరౌండింగ్స్లో నా సర్కిల్లో వాళ్ళకి చెప్తే మెంతులు కూడా వస్తాయి అని అడిగారు. మెంతులు చాలా కమ్మగా ఉంటాయి, అవి పచ్చిగా ఉన్నప్పుడు చేదుగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం టర్న్ చేసేసుకున్నాము, బాగా వాష్ చేసుకుని వీటికి కొంచెం గాలి ఆడేలాగా పెట్టుకోవాలి. ఎక్కువ బిగుతుగా టైట్గా మూత పెట్టకూడదు, జస్ట్ వంపుగా పెట్టుకుంటే గాలితో పాటు వస్తాయి మొలకలు. ఈవెన్ క్లాత్తో చుట్టినా కానీ అప్పుడప్పుడు, ఇది సమ్మర్ సీజన్ కదండి, మీరు ఏదైనా చేసుకోవాలన్నప్పుడు కొన్నే పెట్టుకోండి, ఎందుకంటే అవి డ్రై అయిపోతాయి, మొలకలు వాడిపోతాయి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కాబట్టి ఎప్పుడప్పుడు తీసుకుంటేనే పోషకాలు బాగా ఉంటాయి. చూడండి, పెసలు బాగా వచ్చినాయి. ఇంకా శనగలు నేను అమ్మని అడిగాను, ఏంటి శనగలు మన ఇంట్లో చేసినప్పుడు బాగా వస్తే ఇక్కడ రాలేదని. నిలవ ఉన్న శనగలు అయితే కూడా రావంటండి. అందుకే మీరు మార్కెట్లో కూడా ఫ్రెష్గా చూసుకోండి, చూసుకున్న వెంటనే తెచ్చుకున్న వెంటనే కూడా యూస్ చేసేసుకునేలాగా చూసుకోండి. మనం సలాడ్కి కావాల్సినవి ఏమేమి తీసుకున్నానంటే ఆల్ ఇంగ్రీడియంట్స్ చూపించాను. లెమన్ వేయొచ్చు, కానీ ఇది ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాబట్టి నేను ఉసిరికాయ తీసుకున్నాను. క్యారెట్, ఆనియన్స్, అల్లము, కీరా దోస ఉన్న, టమాటో ఉన్న వేసుకోవచ్చు. ప్రజెంట్ అవి ఉన్నాయి కాబట్టి నేను అవి వేసాను. చిలకడ దుంప కూడా వేసాను, కానీ అది కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇంకా క్యాబేజ్ అన్ని గ్రేట్ చేసుకున్నాను. ఇవి కొన్నే పెట్టేమేంటంటే నట్స్ యాక్చువల్గా వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, మీ ఆప్షన్ అది. నేను అది దేవుడికి ప్రసాదం పెట్టాము, అవి ఇంకా విడిగా తినడం ఎందుకు, సలాడ్లో వేస్తే అందరూ తింటారు కదా అనేసి సలాడ్లో వేసాము. ఇంకా 1 by 1 మనం స్టెప్ వైజ్ అన్నీ వేసి మిక్స్ చేసుకోవడమే. యాక్చువల్గా గాజు బౌల్లో వేస్తే మీకు బాగా కనిపించేది, నా దగ్గర గాజు బౌల్స్ లేవు. ఆ చిన్నవి కూడా మా సారు ఏంటో కరికులర్ యాక్టివిటీస్ పెట్టినప్పుడు ఏదో విన్ అయితే ఇచ్చారు. సో మనం 1 by 1 అన్నీ వేసుకున్నాము. వేసుకున్న వెంటనే ఇంకా యాజ్ యూజువల్గా మన పౌడర్స్ ఏమేమి ఉంటాయో, అవి పౌడర్లు అంటే మసాలా పౌడర్లు కదండి, ఇవి అవిసె గింజల పౌడరు, మిరియాల పౌడరు వేసుకున్నాము. ఇంకా ఈ సలాడ్ అనేది మీరు తీసుకుంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, వెజ్జెస్, ఫ్రూట్స్ అనేవి ఎప్పుడూ కలపకూడదు, చాలామందికి తెలియదు. ఈ వైట్ది ఏంటనుకుంటున్నారు, అది కసూరి బాదము. వేసవికాలంలో చాలా హీట్ని తగ్గిస్తుంది బాడీకి. అది కూడా ముందు రోజే వాటర్లో సోక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం షార్ట్లో చేసాము, అది జెల్లీగా ఫామ్ అవుతుంది. అది వేసుకుంటే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది అండ్ ఇంకా హెల్త్కి మోర్ బెనిఫిట్స్ అనేది అందుతాయి అన్నమాట. ఇది రెగ్యులర్గా చేసుకునేది కాకపోయినా సలాడ్ డిఫరెంట్గా చేసాం కాబట్టి ది బెస్ట్ యూజెస్ అనేది బాడీకి అందుతుంది. ఇంకా ఇవన్నీ మిక్స్ చేసుకుంటామే. సర్వ్ చేసుకునేటప్పుడు పీనట్స్ ఎప్పుడు ఆయిల్లో ఫ్రై చేయకూడదండి, సలాడ్ ఇది పచ్చి పచ్చిగానే తినాలి. నేను అందుకే స్ప్రౌట్స్ కూడా బాయిల్ చేయలేదు. బాయిల్డ్ మెథడ్ అనేది వేరేలా ఉంటుంది, అది ఒకసారి చూద్దాము. మనము ఫుడ్ కన్నా అంటే అన్నం కూరలో కన్నా సలాడ్స్, ఫ్రూట్స్ ఎందుకు తీసుకోమంటారంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో అందుకే మనం సమ్మర్లో ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ కాకుండా మనం వెజ్జెస్ తీసుకుంటూనే సలాడ్స్ అనేది బాగా తీసుకున్నట్టయితే ది బెస్ట్. వాటర్ అంటే 24 hours మనం వాటర్ తాగలేము, అందులోనూ 20 kgsకి 1 లీటర్ చొప్పున వాటర్ తాగాలి. మీరు వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఆర్ వెజ్జెస్ తీసుకున్నా సరిపోతుంది. సో అందుకే మనము ఇలా ప్లాన్ చేసాము ఈరోజు. ఇంకా కార్వింగ్ కోసము క్యాబేజ్లో ఒక రమ్మని తీసుకుని ఇలా డెకరేట్ చేసేసాము.